ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తిరుపతి తిమ్మనాయుడుపాలెం యాదవ్ కాలనీ నందు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ, పార్లమెంటు సభ్యురాలు పనబాక లక్ష్మి, పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ, సూరా సుధాకర్ రెడ్డి, దంపూర్ భాస్కర్ యాదవ్, ఉకా విజయ్ కుమార్, రవినాయుడు, జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు పుష్పావతి, శ్రీధర్ వర్మ, యూనిట్ ఇన్ఛార్జ్ నరేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రత్నం, టీడీపీ నాయకులు రవిశంకర్ రెడ్డి, మాజీ వార్డు అధ్యక్షులు షణ్ముఖం, ఉపాధ్యక్షులు మరియు తదితరులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. వర్ధంతి సందర్భంగా ఇక్కడ తిమ్మనాయుడుపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం మన ఒకటో వార్డులో అందరూ కూడా అదేవిధంగా ధోని, నరేష్, సుధాకర్ రెడ్డి, నాగరాజు పాల్గొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నందమూరి తారక రామారావు గారు కళ కోసమే కాదు, ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగపడాలి. తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని తెలుగుదేశం సభ్యులకు రావడం జరిగింది. ఏదైతే ఆశయాలతో ఆయన ఈ పార్టీని స్థాపించారో పేద ప్రజలకు మంచి దాన్ని ఆచరణలో పెట్టడానిగా ఆయన అనుడైనటువంటి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ముందుకు వెళ్ళాల్సినటువంటి రాష్ట్ర పురోగతికి ఎక్కువైంది. ఈ రాష్ట్రం అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళాలన్నా, అన్ని వర్గాల వారికి మంచి భవిష్యత్తు కావాలన్నా కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా. దాంట్లో భాగంగానే రేపు కథంత్ర కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా రేపు వెంకటగిరి తరలి రావాలని. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అనునిత్యం కూడా ఆయన ఏ విధంగా ఆయన ప్రవేశపెట్టిన రూపాయల కిలో బియ్యం కానీ, పక్కా గృహాల నిర్మాణం కానీ, రాజకీయంగా అన్ని వర్గాలకు కూడా సముచితమైన గౌరవం, సముచితమైన స్థానం ఇవ్వడం కానీ, ఈ విధంగా తక్కువ బడ్జెట్ ఉన్న ఈ ఉమ్మడి రాష్ట్రంలో భారీగా కూడా పేదలందరికీ కూడా ప్రభుత్వ ఫలాలను అందించిన నేతగా ఎన్టీ రామారావు చరిత్రలో నిలిచిపోతారు. ఆ మహనీయుని యొక్క ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలకు పునరంకితమవుతామని, అదేవిధంగా తిరుపతికి సంబంధించి అనేక కార్యక్రమాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు చేసి భక్తుల యొక్క మనోభావాలకి అర్థం పట్టే విధంగా ఇక్కడ శ్రీవారి దర్శనాల విషయంలో అయితేనేమి, ప్రసాదాల విషయంలో అయితేనేమి, ఈ విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అయితే ముఖ్యంగా తిమ్మనాయుడుపాలెంకి సంబంధించి ఇక్కడ సహపంక్తి భోజనాలతో ఇక్కడ అరిదిన వాళ్ళలో ఏదైతే ఆయన ఫోన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఆయన బాటలో పయనిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. నటనా రంగంలో నట కిరీటి, నట సార్వభౌమ బిరుదులతో యావత్తు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం కూడా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు 1వ డివిజన్లో ఇక్కడకున్న ఇటువంటి నాయకులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది. అందుకు సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పనబాక లక్ష్మి గారు, మాజీ మంత్రివర్యులు, ఎంపీ గారు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. ఈ ప్రాంతంలో నందమూరి తారక రామారావు గారికి ఎలలేనటువంటి ఒక పరిచయం ఉంది. ఆయన ఆ కాలంలో ఫస్ట్ రాజకీయం మొదలుపెట్టిన మొదటి కాలంలో పాదయాత్రగా నందమూరి తారక రామారావు గారు ఇక్కడ దళితవాడలో సమపంక్తి భోజనాన్ని ఆ రోజు ఇక్కడ చేసి, దానికి గుర్తుగా ఇక్కడ ఉన్నటువంటి దళితవాడ ప్రజలైతేనేమి, అదేవిధంగా గ్రామస్తులైతేనేమి అందరూ కలిపి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్టాచ్యూని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత ఈ రోడ్డు వైండింగ్లో కానీ,
ఆ స్టాచ్యూని తొలగించేదానికి ఇప్పుడున్న అధికార పార్టీ ఎంత ప్రయత్నించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడరు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని ఎదుర్కొని తిరిగి ఇక్కడే కూడా ఎక్కడుందో అదే ప్రాంతంలో నందమూరి తారక రామారావు స్టాచ్యూ పెట్టడం జరిగింది. ఆ విధంగా నందమూరి తారక రామారావు గారికి ఇక్కడ ఉన్న ప్రజలతో చాలా మంచి దానిపైన వాళ్ళందరికీ కూడా ఆయన అంటే చాలా గౌరవం ఉందని తెలియజేసుకుంటూ, తప్పకుండా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రజలందరూ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ₹2 కిలో బియ్యం కానీ, పేదవాడికి కూడు గుడ్డ కానీ అన్నీ కూడా ఆయన మొదలుపెట్టిన తర్వాత యావత్తు భారతదేశం కూడా అదే కోవలో ప్రయాణం చేయడం జరిగింది. రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయన ఆశయాలతో ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఉన్నాం. నా పేరు కాయం వెంకటరత్నం. తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా తిమ్మినాయుడుపాలెం 1వ వార్డు నందు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఇక్కడ పెద్ద ఎత్తున తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు ఎం సుగుణమ్మ గారు, అదేవిధంగా పార్లమెంటు ఇన్ఛార్జి వర్యులు మన నరసింహ యాదవ్ గారు, పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి పనబాక లక్ష్మి గారు, ఈ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి మన ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులర్పించి వాళ్ళ యొక్క అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశయాజ్యోతి, బడుగుల కోసం బడుగులందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా చైతన్యం కావాలని చెప్పనేసి ఏవైతే ఆయన ఆశించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇక్కడ తిరుపతి ఇన్ఛార్జి అయినటువంటి సుగుణమ్మ గారు కూడా కష్టపడుతున్నారు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గట్టిగా పనిచేయమని చెప్పని మాకందరికి కూడా వాళ్ళు సలహాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ బలోపేతం చేయడానికి, పార్టీని గెలిపించడానికి మా వంతు కూడా మేము ఈ యొక్క ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేము గట్టిగా చెప్తున్నాము. రేపు తెలుగుదేశం పార్టీని రూలింగ్ తెప్పించేంత వరకు మా ఛాయశక్తిలో మేము కష్టపడతామని చెప్పని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం.